అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. పాస్టర్ ముసుగులో ఒక కామాంధుడు పరిస్థితి వెలుగు చూసింది. పెళ్లి పేరుతో యువతిని లోబర్చుకున్న పాస్టర్ ప్రభుకుమార్ వైనం వెలుగు చూసింది. ఇక ఈ నేపథ్యంలో గర్భం దాల్చినటువంటి విషయం తెలియగానే పాస్టర్ ముఖం చాటేశాడు. పెళ్లి చేసుకోవాలంటే దిక్కున్న చోట చెప్పుకోమని బుకాయించాడు. నంద్యాల దేవనగర్లోని చర్చి ముందు యువతి ఆందోళన చేస్తోంది. పాస్టర్ ప్రభుకుమార్పై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తోంది. పాస్టర్ పేరు ప్రభుకుమార్. అయితే ఈ పాస్టర్ గారు నాకు 8 నెలల నుంచి తెలుసు. ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేయక ముందే ఈ అబ్బాయి చిలుకూరుపేటలో ఉన్నప్పుడే నాకు పరిచయం. అయితే ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది. అయితే నేను వచ్చిన నుండి అబ్బాయి నాకు బాగా పరిచయం అయ్యాడు. నన్ను మ్యారేజ్ విషయంలో చాలా ప్రపోజల్ చేసుకుంటూ వచ్చాడు. అయితే లేదండి, నేను సమర్పణ కలిగి ఉన్నాను, నాకు వివాహం చేసుకున్న ఆలోచన అయితే లేదు, కాబట్టి నేను ఇలాగే ఉండిపోతానని చెప్పాను. చెప్పినప్పుడు లేదు, మన తండ్రి సన్నిధి యొక్క పందలో వివాహం లేకుండా పరిచయం చేసేది అయితే లేదు, పెళ్ళైతే చేసుకోవాలి మహిమ, నేను బాగుంటాను కదా, అందులో నువ్వు కూడా పరిచయంలో బాగుంటావు కాబట్టి నన్ను మ్యారేజ్ చేసుకునే విధంగా నన్ను ప్రపోజల్ చేయడం జరిగింది. నేను తిరస్కరించాను. ఆ తర్వాత రూమ్ క్లీన్ చేయాలి రా మహిమని నన్నైతే అడగలేదు. మా తమ్ముడు భరత్ అని ఉన్నాడు, అబ్బాయి ఫోన్ చేసి మీ అక్కని తీసుకురాయ్యా, ఇక్కడ రూమ్ క్లీన్ చేయాలని చెప్పాడు. ఇదే రూమ్ దగ్గరికి భరత్ అనే అబ్బాయి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు లేరు కదా అని నేను కొంచెం ఆలోచించాను. లేదు, ఇంకొక తల్లి కూడా వస్తుందిలే మహిమ, లోపల పని చేయని చెప్పాడు. నేను ఇదే కిచెన్ రూమ్ లో పని చేస్తున్నాను. అబ్బాయి బాత్రూమ్ లో బట్టలు ఉతుకుతున్నాడు. భరత్ అనే వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు కూడా నాకు తెలియదు. అయితే ఇంకా ఆమె రాలేదు కదా అంటే, వస్తుందిలేమ్మా, పలుకూరు నుంచి రావాలంటే టైం అవుతుంది కదా అని చెప్పాడు. ఆ తర్వాత అబ్బాయి అవతల డోర్ వేసాడు, ఇతర డోర్ వేసాడు. నేను లోపల కిచెన్ వేస్తున్నప్పుడు, కిచెన్ వర్క్ చేస్తున్నప్పుడు నా వెనుక వచ్చి నన్ను బలాత్కారం చేయడం జరిగింది. నేను ఎంత తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా వీలు పడలేదు. ఆ తర్వాత అక్కడే మంచం ఉంటుంది, అదే మంచంలో నన్ను పాడు చేయడం జరిగింది. తర్వాత నేను ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అబ్బాయి నా వెంటనే, అంటే నేను ఇంటికి వెళ్ళిన కొంత సేపట్లోకి అబ్బాయి వచ్చాడు. వచ్చి అమ్మ వాళ్ళతో అడిగాడు, నేను మహిమను పెళ్లి చేసుకుంటాను ఆంటీ అని అడిగినప్పుడు, సరేలేనాయన దేవుని చిత్తం అయితే మేము మాకు అంగీకారమే అని అనింది అమ్మ. అన్న తర్వాత ఆ వ్యక్తి, నేను ఖచ్చితంగా అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడుతాను, శాలేమన్నతో కూడా మాట్లాడుతానమ్మా అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను కూడా తన పెళ్లి ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత అబ్బాయి 3 నెలల పాటు మా ఇంటికి రావడం జరిగింది. ఆ 3 నెలల పాటు నన్ను షాపింగ్ లో తిప్పాడు. అలాగే వస్తున్న ప్రార్థన మందిరానికి కూడా నన్ను తీసుకుని వెళ్ళాడు. అట్లా చుట్టుపక్కల కూడా తిరగడం కూడా జరిగింది. అట్లనే మందిరానికి వస్తున్నాను, వెళ్తున్నాను. ఇక్కడ సంఘంలో ప్రతి విశ్వాసికి పాస్టర్ ప్రభుకుమార్ మధ్య, మహిమ మధ్య అనుబంధం ఉంది అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ తెలిసినప్పటికీ కూడా ఈ ఇష్యూ పెద్దగైన తర్వాత మాకు తెలియదు, అసలు ఆ పాప క్యారెక్టర్ మంచిది కాదు అని రివర్స్ డ్రామా ఆడడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆ అబ్బాయి నన్ను శారీరకంగా ప్రతిరోజు కలవడం జరిగింది 3 నెలలు. తర్వాత ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది. అదే విషయం నేను ప్రభుకుమార్కి చెప్పాను, నాకు డేట్ రాలేదండి అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి భయపడిపోయాడో ఏంటో తెలియదు, కానీ టాబ్లెట్ తీసుకుని వచ్చాడు. మహిమ ఇది తీసుకో అని చెప్పాడు. ఎందుకు తీసుకోవాలి, ఆల్రెడీ మనం పెళ్లి చేసుకుంటాం అన్నాం కదా, వెంటనే నువ్వు ఏమో మీ నాన్నతో చెప్పు అని చెప్పినప్పుడు, లేదు 3 నెలలు టైం పడుతుంది, మహాకూటములు ఉన్నాయి, శాలమనతో మాట్లాడడానికి కూడా టైం లేదని చెప్పడం జరిగింది. అయితే లేదు, నేను అలాగే ఉంచుకుంటాను, తీసేయను అని చెప్పాను. పర్లేదు, నువ్వు ఎప్పుడైనా అన్ని చేసుకుంటావు కదా అని చెప్పాను. లేదు, సాక్ష్యం పాడవుతుంది, నువ్వు ఇది కడుపున్నాక రోజు రోజు పెరుగుతుందే కానీ అది అలాగే ఉండేది కాదు, కాబట్టి మన సాక్ష్యం పాడవుతుంది, నేను ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓసంగ ప్రార్థన మందిరానికి నన్ను తీసుకుని వెళ్ళి అక్కడ బలిపీఠం దగ్గర ప్రమాణం చేసి, నేను అన్యాయం చేయను, నేను నిన్ను మోసం చేయను, నేను ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటానని చెప్పడం జరిగింది. నాకు న్యాయం జరిగేదాకా నా పోరాటం అయితే ఆపే పరిస్థితే లేదు. నాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి, అధికారులు స్పందించాలి, వెంటనే అబ్బాయిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన తర్వాత అబ్బాయికి పెళ్లి చేసుకుంటాము అంటే మీ సమక్షంలో, అధికారుల సమక్షంలోనే, పెద్దల సమక్షంలో నాకు వివాహం కావాలి, వివాహం చేయాలి, లేదంటే ఆ వ్యక్తిని ఖచ్చితంగా జైలుకు పంపించాలి. అలాగే ఇంకా వేరే వాళ్ళు కూడా మోసపోవడానికి వీలేదు, జాగ్రత్త పడండి. అది పాస్టర్ అయినా కానీ, విశ్వాసైనా కానీ, ఎవరైనా కానీ ఖచ్చితంగా ప్రతి యవనస్తురాలు గుడ్డిగా ఎవరిని నమ్మకండి.
ఖచ్చితంగా ఎవరైనా కానీ నేను సావుకున్నామా నేను మంచివాన్నమ్మా అని చెప్పి కూడా మాయ మాటలు నమ్మకండి దయచేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే సేవకుడు అని చెప్పుకునే యవనస్తులనే బొత్తిగా నమ్మకండి. ఎందుకనగా జీవితాలు పాడైపోయిన తర్వాత నాలాగా బజార్లోకి రావాల్సింది వస్తుంది, అధికారుల చుట్టూ తిరగాల్సింది వస్తుంది. ఆ విషయంలో రాజకీయాలు ఉపయోగిస్తారు, డబ్బును ఉపయోగిస్తారు, పలుకుబడులు ఉపయోగిస్తారు. మనకు న్యాయం అయితే జరగదు కనుక జాగ్రత్త పడమని ప్రతి యవనస్తులని నేను కోరుకుంటున్నాను. రైట్, పెళ్లి పేరుతో యువతిని లోబర్చుకున్నాడు పాస్టర్ ప్రభు కుమార్ వైనం అయితే వెలుగులోకి వచ్చింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ప్రభు కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారా, తన ఆచూకీ కూడా దొరకడం లేదనేటువంటి మాట చెప్తున్నారు. ఆ యువతి ఏం చెప్తోంది, ప్రధానంగా అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ఎస్ మురళి, మనం చూసుకోవచ్చు నంద్యాల జిల్లా ఏదైతే దేవనగర్ లో ఉన్నటువంటి తండ్రి సన్నిధి సంఘం అని చెప్పుకోవచ్చు. ఈ సంఘంలో పనిచేస్తున్నటువంటి పాస్టర్ ఎవరైతే ఉన్నారో ప్రభు కుమార్ గత కొంతకాలంగా కూడా ఒక అమ్మాయితో సన్నిహితంగా ఉంటున్నాడు. తనని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి కూడా చెప్పిన తర్వాత తను ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా తనని పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా ఒక యువతి ఈ రోజు తండ్రి సన్నిధి సంఘం ఎదుట కూడా ఈ రోజు నిరసన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎవరైతే ప్రభు కుమార్ ఉన్నారో తనను పెళ్లి చేసుకుంటారని చెప్పి మోసం చేశాడు, తనకు న్యాయం చేయాలంటూ ఆమె దేవనగర్ లో ఉన్నటువంటి తండ్రి సన్నిధి చర్చి ఎదురుగా కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి మనం చూస్తుంటే గత కొంతకాలంగా కూడా తను ఇక్కడ పాస్టర్ గా పనిచేస్తుందని చెప్పవచ్చు. తండ్రి సన్నిధి ఆయన ఒక సంఘాన్ని స్థాపించాడు, అక్కడ ఆయన పాస్టర్ గా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా చర్చికి వస్తున్నటువంటి ఒక యువతితో ఇతనికి సన్నిహితంగా ఏర్పడింది. అయితే తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి సన్నిహితంగా ఉండడము, ఆమెతో మాట్లాడడము గత కొద్ది రోజుల నుంచి కూడా జరుగుతుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా వీరికి ఏకంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అని కూడా అంటా ఉంది. ఈ నేపథ్యంలో తను ప్రెగ్నెంట్ అయినప్పటికీ కూడా తను పట్టించుకోవడం లేదు, తను పెళ్లి చేసుకోను, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చూడ చెప్పుకో అంటూ కూడా హుకుం జారీ చేస్తున్నాడు ప్రభు కుమార్. తనకు న్యాయం చేయాలి, తనకు న్యాయం జరిగేంత వరకు కూడా నేను చర్చ ఎదుటని ఇక్కడ నిరసన చేస్తూనే ఉంటానని చెప్పేసి కూడా ఆ యువతి పోరాటానికి దిగిందని చెప్పవచ్చు. ఈ విషయం పైన కూడా పోలీస్ స్టేషన్ లో కూడా ఆమె ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా పోలీస్ అధికారులు కూడా ప్రభు కుమార్ ఎక్కడున్న దానిపైన కూడా విచారణ చేస్తారని చెప్పవచ్చు. కానీ ప్రభు కుమార్ కనపడితే తమకు సమాచారం ఇవ్వాలని చెప్తున్నారు. ప్రభు కుమార్ దొరికితే కనుక పూర్తి స్థాయిలో పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అతన్ని విచారించేటువంటి అవకాశం కనపడుతుంది. ఏదైనప్పటికీ కూడా ఒక మహిళను అంటే ఇప్పుడు సంఘంలో ఉంటూ నలుగురికి మంచి మాటలు చెప్పాల్సినటువంటి పాస్టరే ఈ రకంగా ఒక అమ్మాయిని మోసం చేయడం పట్ల కూడా అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఎవరైతే ప్రభు కుమార్ ఉంటాడో ఎందుకు ఈ అమ్మాయికి ఎందుకు అన్యాయం చేయాల్సి వచ్చింది, ఎందుకు ఈ విధంగా చేశాడు దానిపైన కూడా పలువురు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా బాధిత యువతి మాత్రం ఖచ్చితంగా తనకు న్యాయం చేయాలి, ఒక పాస్టర్ అయితే తనకి ఇట్లా అన్యాయం చేశాడని చెప్పేసి కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఈ రోజు ఆ నిరసన చేపట్టాల్సినటువంటి దుస్థితి నెలకొంది. కాబట్టి రవికుమార్ ప్రస్తుతం ఆ తండ్రి సన్నిధి సంఘంలో లేరని చెప్పవచ్చు. ఈ విషయం బయటకు వచ్చి ఇలా ఆందోళన జరుగుతుందనే ఉద్దేశంతో కూడా తను పరారిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు అది ఎక్కడ ఉన్నాడు, ఏంటి స్వభావం ఏంటనే తెలియదు. మనం చూసుకుంటే నంద్యాల దేవనగర్ లో మాత్రం ఈ తండ్రి సన్నిధి అనే సంఘాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఆయన పాస్టర్ గా కొనసాగుతున్నారని చెప్పవచ్చు. ఏం జరిగిందో తెలియదు కానీ గత కొద్ది రోజుల నుంచి సన్నిహితంగా ఉన్నటువంటి యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయడం ఆ రకంగా గర్భవతి కావడం కూడా జరిగిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో గర్భవతి అయిన తర్వాత కూడా తనకు అన్యాయం జరుగుతుంది, పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేస్తామని చెప్పేసి కూడా ఆ మహిళ బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఇక పెళ్లి పేరుతో యువతిని పాస్టర్ ప్రభు కుమార్ లోబర్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గర్భం దాల్చిన విషయం తెలియగానే పాస్టర్ ముఖం చాటేశాడని కూడా యువతి చెప్తోంది. పెళ్లి చేసుకోవాలంటే దిక్కున్న చోట చెప్పుకోమని కూడా ఈ నేపథ్యంలో పాస్టర్ కొంచెం ఘాటుగా మాట్లాడినట్లుగా కూడా యువతి చెప్తోంది. నంద్యాల దేవనగర్లోని చర్చి ముందు యువతి ఆందోళన చేపట్టింది. పాస్టర్ ప్రభు కుమార్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ యువతి డిమాండ్ చేస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.